పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తునే భూ కుంభకోణాలు చేశారు. దీని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రెవెన్యూ ఫైల్స్కి సంబంధించిన ఇష్యూలో ఈయన మీద ఆరోపణలు వచ్చినాయి. ఆ ఫైల్స్ అయ్యి దగ్ధం చేశారు అని చెప్పి. దీని మీద అప్పుడు కూటమి ప్రభుత్వం అంత సీరియస్గా ఆ ఇష్యూని సీరియస్గా తీసుకోలేదు, దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. దాని మీద అందరూ కూడా ఆశ్చర్యపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలాగా డెసిజన్ తీసుకుంటున్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎందుకు వదిలేశారు ఆ ఇష్యూలో, ఫైల్స్ దగ్ధం ఇష్యూలో అని చెప్పి అనుకున్నారు. బట్ ఇప్పుడు ఇంకొక కొత్త ఇష్యూ ఆయన నుంచి బయటకు వచ్చింది. రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అటవీ భూములను 75 ఎకరాలు ఆక్రమించి విలాసవంతమైన ఒక ప్యాలెస్ అందులో కట్టుకుండి చుట్టూ కంచేసుకుండి వ్యవసాయం సాగు చేసుకుంటున్నారు అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే ఈనాడు వాళ్ళు రాయటం జరిగింది. దాని మీద ప్రభుత్వం వాళ్ళు కూడా ఆరా తీయటం జరిగింది. రెవెన్యూ వాళ్ళు చంద్రబాబు నాయుడుకి ఒక రిపోర్ట్ పంపించడం కూడా జరిగింది. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పులిచంద్ర మండలంలో వీళ్ళకి ఒక 23 ఎకరాలు ఎంతో భూమి ఉందంట. రెవెన్యూ నెంబర్ 295, 296లో ఆ భూముల్ని అడ్డుగా పెట్టుకుండి 75 ఎకరాలు అటవీ భూముల్ని ఆక్రమించడమే కాకుండా ప్రభుత్వ ధనంతో ఆక్రమించిన భూముల్లో రోడ్డు వేసుకుండి విశాలమైన భవనాలు కట్టించుకుండి ఒక గెస్ట్ హౌస్లా ఏర్పాటు చేసుకున్నారు. అవునులే, అనుకోవటానికి ఏముంది, వైసీపీ వాళ్ళు ఆ 5 ఏళ్ళ పాటు రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు కాదు, వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో వైజాగ్లో రాజధాని పెడతానని చెప్పి ఋషికొండను దొలిచేసి ఆయన ఒక ప్యాలెస్ కట్టుకున్నారు. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారేమో శుభ్రంగా అటవీ భూములను ఎత్తేసి దాంట్లో ప్రభుత్వ డబ్బుతో రోడ్లు వేసుకున్నారంట. అంటే గత 5 ఏళ్ళలో రాష్ట్రంలో ఎక్కడన్నా గుంతలు పడిపోయిన రోడ్లు వేయండ్రా అంటే ఎక్కడ వేసిన దాఖలు చాలా రోడ్లన్నీ అస్తవ్యస్తం అయిపోయినాయి. కానీ ఈయన అటవీ భూములు దుబ్బేసి దాంట్లో వేసుకున్న రోడ్డు చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ప్రభుత్వ ధనాన్ని ఎలా దుర్వినియోగం చేశారో 5 ఏళ్ల పాటు ఆ కల్లారా చూస్తూ ఉంటే ఆ విజువల్స్ మీకు డిస్ప్లే మీద కూడా వేస్తారు. ఆయన కబ్జా చేసినటువంటి 75 ఎకరాల్లో ఎటువంటి బిల్డింగ్ కట్టుకున్నాడో, ఎటువంటి రోడ్లు వేసుకున్నారో మీరే చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం ఏదో బాగుండు కాబట్టి వైసీపీ అధికారంలోకి రాలేదు. ఒకవేళ అధికారంలోకి వచ్చుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాళ్ళు వేసారు కదా, సరిహద్దు రాళ్ళ మీద ఆయన బొమ్మేసి ఆయన వేలు వేసుకుంది శుభ్రంగా అందరి భూములు కూడా వాటిని కూడా పూర్తిగా స్వాధీనం చేసుకుంటారు. ఇంకో టర్మ్ అధికారంలోకి వచ్చుంటే కనుక ఆ భూములని స్వాధీనం చేసుకుండి తిరిగి మనకి లీజులకి ఇద్దరేమో. అలాగే ఉంది వీళ్ళ పరిపాలన చూసుంటే కనుక గత 5 ఏళ్ళలో ఆ విధంగానే సాగింది. గత 5 ఏళ్ళు రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడం కాదు, వాళ్ళ కుటుంబాలని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో చాలా కృషి పడ్డారు నాయకులందరూ. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అయితే ఈ అటవీ భూముల ఇష్యూలో అయితే ఉచ్చు బిగుసుకున్నట్టే. కూటమి ప్రభుత్వం కూడా ఈ ఇష్యూ మీద చాలా సీరియస్గా చర్యలు తీసుకోబోతుంది అని చెప్పి తెలుస్తుంది.